సూలూరుపేట జూనియర్ కళాశాల ప్రాంగణంలో మొదటిసారి డివిజన్ స్థాయిలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. సూలూరుపేట ఆర్టీఓ కిరణ్మయి నేతృత్వంలో జాతీయ జెండా ఎగురవేసి పోలీసులు ఇచ్చిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ మరియు ప్రభుత్వ విద్యార్థులు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. క్రీడల్లో విజయం సాధించిన విజేతలకు బహుమతులు అందజేశారు. యువత, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు. 3 శాఖల్ని సమర్థవంతంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ एनसीसी कैडेट आपका निरीक्षण के लिए हाजिर है। सब डिविजनल मजिस्ट्रेट कुमारी किरणमयी गारू परेड इन्स्पेक्शन को ప్రారంభిస్తున్నారు. ముందుకు సాగుతున్న జరగడం ముందుగా ప్రత్యేక అధికారుల మీదుగా జరగడం జరుగుతుంది. కనుగొని మానవ ప్రాంతం ఫస్ట్ పార్ట్ యూఎస్ఎస్ డిగ్రీ కాలేజ్ కమాండర్ సూర్య నేతృత్వంలో వారి సగటు ముందుగా సగటు జరుగుతుంది. సెకండ్ పార్ట్ కమాండర్ స్వప్న నేతృత్వంలో యూఎస్ఎస్ డిగ్రీ కాలేజ్ ఫస్ట్ పార్ట్ మీదుగా సగటు ముందుకు సాగుతుంది. ఈనాటి మన ముఖ్య అతిథి వారి గౌరవాన్ని స్వీకరిస్తూ ముందుకు వెళ్తున్నారు. వారి శకటాలను పరిశీలిస్తూ సాగుతున్నారు. ఇప్పుడు శకటం పాఠశాలల విద్యార్థుల్ని వారి అభివాదాన్ని స్వీకరిస్తూ నేటి ముఖ్య అతిథి వందనాన్ని తెలియజేస్తున్నారు, చేస్తూ ఉంటున్నారు. వారి అభివాదాన్ని లోకాడు వారి నేతృత్వంలో ముఖ్య అతిథి గారికి వారు వందనాన్ని తెలియజేస్తున్నారు. ఈ రోజు మనం 77వ భారత గణతంత్ర దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది అంతా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి మిషన్ వల్లనే జరుగుతుంది. అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇంటి కలను నెరవేర్చడానికి మన డివిజన్ లో నాయుడుపేటలో తిమాజీ కండ్రిక, సత్యవేటలో వానెల్లూరు అనే రెండు విలేజెస్ లో ఎంఐజీ లేఅవుట్స్ వేస్తున్నాం. దానికి సుమారు 38 ఎకరాల భూసేకరణ జరుగుతుంది. వీటితో పాటు మన గౌరవ ముఖ్యమంత్రి గారు
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయాన్ని స్పష్టపరిచారు. అభివృద్ధి రైతుల నష్టంతో కాదు, రైతుల సహకారంతో, న్యాయ సమ్మిత పరిహారంతోనే సాధ్యమవుతుంది అని. అదేవిధంగా మనం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అలాంటి గొప్ప గొప్ప ప్రాజెక్టులు, వీటి వల్ల వేల మందికి ఉద్యోగ అవకాశాలు, ప్రాంతీయ అభివృద్ధి జరుగుతుంది. భూమి రికార్డులలో ఉన్న లోపాలు, విభేదాలు, అస్పష్టతలు రైతులకు తరతరాలుగా ఇబ్బందులు కలిగించేవి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారి దార్శనిక మార్గదర్శకత్వంతో రీసర్వే ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు వారి భూముల స్పష్టత ఏర్పడేలా రీసర్వే జరుగుతుంది. ఈ రీసర్వే ద్వారా